ఈ 2 రోజులలో వేయొచ్చు. రైట్ అండి. సత్యం గారు, ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో ఇప్పటికే ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని కోరానని చెప్తున్నారు. శాంతి ప్రయత్నాలు చేస్తేనే ఈ టైంలో బెటర్ అని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే భారత్ ఎప్పుడూ కూడా తటస్థంగా ఉండేటువంటి భారతదేశం ఈసారి కంప్లీట్గా ఒక స్టాండ్ తీసుకుంది. దీనివల్ల భారతదేశానికి లాభం అంటారా, నష్టం అంటారా? భారతదేశం తటస్థంగా ఎప్పుడు లేదండి, అది ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాలస్తీనా కోసం, ఆ పాలస్తీనా ప్రజల కోసం 60 ఏళ్లు పాటుపడింది. వర్ధమాన దేశాలు దరిదాపు ఆ నాన్ అండ్ కలిసి ఒక 130 దేశాలకు నాయకత్వం వహించింది. యాసర్ అరఫత్తో కలిసి ఇందిరాగాంధీ అయినా, నెహ్రూ అయినా, ఆ తర్వాత వాజ్పేయి అయినా, మొన్నటి గోరకు కూడా ఈ అలీన దేశాలకు స్టాండ్గా నిలబడింది, నాయకుడిగా నిలబడింది. తర్వాత పాలస్తీనా మీద చేసే దాడుల్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేసింది. అటువంటి పాత్ర భారతదేశం ఒక 60 ఏళ్ళు పాత్ర నిర్వహించింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్టాండ్ తీసుకోవటం అనేది గత 60 ఏళ్ళుగా లేదు. తర్వాత రెండోది, మనం సాధారణంగా ఎక్కడైనా బలమైన దేశాలు ఎక్కడైనా అన్యాయం చేస్తే బలమైన దేశాల పక్కన స్టేట్మెంట్ ఇచ్చినా చాలు. ఇప్పుడు ఇవాళ ఇరాన్తో పక్కన వచ్చి మిజైల్స్ ప్రయోగించాల్సిన పని లేదు. రష్యా కానీ, చైనా కానీ, ఇతర దేశాలు ఏవి కూడా భారతదేశం కానీ ఇలా దాడి చేయటం తప్పు. ఒకటి, ఇరాన్లో మార్పులు చేయడానికి అమెరికా ఎవడు? అమెరికాలో ప్రదర్శనలు చేస్తే ట్రంప్ దేశం నుంచి బయటకు పంపేస్తుండే కదా. సోషల్ పోస్ట్ పెట్టినా, లేదా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, లేదా యూనివర్సిటీలో ఇది తప్పు అంటే కూడా రెస్ట్రిక్ట్ చేస్తుండు. అదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఇవాళ ఇరాన్లో 79లో ఖొమేనీ ఆధ్వర్యంలో ఎంట పడితే షా పరిగెత్తాడు, దేశం వదిలిపెట్టిపోయాడు. ఇప్పుడు రేపు ఖొమేనీకి వ్యతిరేకం కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఖొమేనీ కూడా వదులుకోవాల్సి వస్తుంది. అది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి తప్ప నేను మిజైల్స్ పెట్టి చంపేస్తా, మీరు తిరుగుబాటు చేయండి అని పిలిపిస్తున్నారు. ఒక సావరెంట్ కంట్రీ మీద అట్లా పిలిపించే హక్కు లేదు. అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. రెండోది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మొత్తం ఆయిల్ కంట్రీస్ని చేతులు పెట్టుకోవటంలో అడ్డం ఉన్నటువంటిది ఇరాన్. దాన్ని డిస్ట్రక్ట్ చేస్తే ఇవాళ మొత్తం కూడా తన దేశంలో పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ దాడి కొనసాగుతుంది. ఇక మన వైఖరి అన్నప్పుడు, మన వైఖరి ఖచ్చితంగా మనలాంటి దేశాలను ఆదుకునే విధంగా ఉండాలి. కానీ భిన్నమైనటువంటి వైఖరి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ నేకెడ్ ఇంపీరియలిస్ట్ పాలసీస్ అమలు చేస్తున్నాయి. అంటే దాడులు చేయటమే తప్ప కనీసం చర్చలు కూడా లేవు. మొన్న చర్చలు జరుపుతూ మొన్న గురువారం నాడు జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి అమెరికాకు ఇరాన్కు మధ్య. వాళ్ళే ఆహ్వానించారు. గురువారం నుంచి ఆదివారం చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. కంటిన్యూ అయినటువంటి కౌములనే దాడి చేశారు ఇరాన్ మీద. చర్చలు జరుగుతున్నప్పుడు దాడి చేయటం అనేది మరింత అన్డెమోక్రటిక్ కదా. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏదేమైనా ఇవాళ మీరు ఎన్ని దేశాలు ఎగ్జాంపుల్స్ చూసినా ఇది యూనిపోలార్ వైపు ఇది ప్రయాణించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాన్ని అడ్డుకోవటానికి ఈ వర్ధమాన కేవలం రష్యా వచ్చి యుద్ధం చేయాలా, చైనా వచ్చి యుద్ధం చేయాలని కోరుకోవటం కరెక్ట్ కాదు. రైట్. వినోద్ గారు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత కేంద్రము తటస్థంగా ఉంది, అంటే మౌనంగా ఉంది. మౌనంగా ఉండడాన్ని సోనియా గాంధీ విమర్శిస్తూ ఇలా ఉండడం తటస్థం అనిపించుకోదు, నైతిక బాధ్యతల నుంచి తప్పుకోవడమే అని చెప్పేసి ఆవిడ విమర్శించారు. అంటే ఇది నిజంగా వ్యూహాత్మక మౌనం అనుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి అని అంటారు? మౌనం వాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది. అమెరికాని ఇజ్రాయెల్ చేసే దాడిని స్ట్రెంథెన్ చేస్తుంది మౌనం ఉంటే. కాబట్టి నిరసించడమైనా చేయాలి. ఓకే, రైట్. వినోద్ గారు, ఇప్పుడు ఒక్క మాట, మనం భ్రమపడ్డాం, గత 10 ఏళ్లుగా భ్రమపడ్డాం. ఏం భ్రమపడ్డాం? మనకి ఇంకెవడ అవసరం లేదు, అమెరికా మనకు సపోర్ట్ ఉంది అనుకున్నాం. కానీ మొన్న పాకిస్తాన్ తోటి వచ్చిన వైరుధ్యంలో, ఘర్షణలో పాకిస్తాన్ వైపే నిలబడింది. ఆ తర్వాత మొన్న ఈ వైరుధ్యంలో వాళ్ళు పాకిస్తాన్ డిఫెన్స్ లో పడితే ఎమ్మటి రంగంలో దిగి యుద్ధాన్ని ఆపించగలిగింది. ఇటువంటి తర్వాత ఇవాళ టారిఫ్లు మన జోలికే రాదని మనం భ్రమల్లో ఉన్నాం. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మనం అగ్రెసివ్